ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి. మన దేవుడు మనుషులమైన మనకు కొన్ని కట్టడలు, శాసనాలు నియమించాడు. కొన్ని నిబంధనలు మనతో ఆయన చేశారు. అయితే ఆయన నిబంధనను, ఆయన శాసనాల్ని ఎవరు గైకుంటారో వారు ధన్యులని వాక్యంలో ఉంది. గై కొనని వారు అన్యులు. గై కొనని వారు ఆయన వారు కారు. గై కొనని వారు ఆయన ఇచ్చే మేలులకు వారసులు కారు. ఆయన రాజ్యానికి వారసులు కారు. అయితే ఆయన శాసనములు గనక మనం గైకుంటే మన ఎడల ఆయన త్రోవలన్నీ కూడా కృపతోనూ సత్యముతోనూ నిండి ఉంటాయి. అంటే నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో దేవుని కృప నీతో ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన త్రోవలు సత్యములైనవి. అందులో ఏమాత్రం అసత్యం కానీ, అధర్మం కానీ, అన్యాయం కానీ ఉండదు. నిన్ను క్రమపరిచేవి, నిన్ను సరిచేసేవి, నిన్ను బాగు చేసేవి మాత్రమే కాక నీ ఎడల కృప చూపి, దయ చూపి, వాత్సల్యం చూపే పరిస్థితులు కూడా దేవుడు నీ జీవితంలో కలిగిస్తాడు. కాబట్టి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు, ఆయన శాసనాలు గైకుంటున్నందుకు నువ్వు ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. నీకెంతో దీవెన దాచిపెట్టబడి ఉంది. ఆయన కృప నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఆయన దయకు నువ్వు దూరం అవ్వట్లేదు. కొన్నిసార్లు నేను భక్తి కలిగి ఉంటున్నాను, నీతి కొరకు జీవిస్తున్నాను, పరిశుద్ధత కొరకు తప్పిస్తున్నాను, కష్టపడుతున్నాను, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుని మహిమ కొరకే నేను బ్రతుకుతున్నాను. లోకంలో అందరూ పాపములో మునిగి పాపములో జీవిస్తూ ఉంటుంటే నేను మాత్రం పరిశుద్ధత కొరకు బ్రతుకుతున్నాను కదా, నా దేవుని నామం కొరకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను కదా, నిందలు అనుభవిస్తున్నాను కదా, మరి నా జీవితంలో నా దేవుడు ఏ కార్యాలు చేయట్లేదేంటి, నా జీవితంలో నా దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదేంటని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏం బాధపడద్దు. ఆయన శాసనాలను గైకుంటున్నావు కదా, ఆయన కృప నీ తోడుంది. దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. ఈ రోజు వరకు నువ్వు క్షేమంగా ఉన్నావంటే, ఈ రోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే, నీ జీవితంలో ఎందరికో లేని మేలు నువ్వు పొందుకుంటూ ఉన్నావంటే ఆయన కృప కాదా? ఇక ముందుకు ఆయన కృప నీతో ఉంది. నీ జీవితంలో మంచి రోజులు చూడబోతున్నావు, మేలులు చూడబోతున్నావు. దేవుడు నీ చేయి విడిచిపెట్టాడు. ప్రస్తుతం నీ స్థితి కొంచెం దీనాతి దీనంగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో నీ స్థితిని దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఏం బాధపడకు. నీకున్న వ్యాధిని చూసి బాధపడకు. నీకున్న పేదరికాన్ని చూసి బాధపడకు. నీకున్న ఒంటరితనాన్ని చూసి బాధపడకు. నీ మీద వస్తున్నటువంటి ఆ నిందలు, అవమానాలు చూసి బాధపడకు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారిని చూసి నువ్వు బాధపడకు. నీకు అన్యాయం చేసి నీ నుండి మేలు పొందుకొని మేలు చేయకపోగా మరలా నీకు కీడు చేసి వెళ్ళిపోతున్న వారిని చూసి వేదన పడకు. ప్రభు నీతో ఉంటారు. నమ్మకంగా జీవించు, యథార్థంగా జీవించు. 600 106 ఆ రోజు మొర్దెకై ఎలా ప్రభు కొరకు నిలబడ్డాడో, దానియేలు ఎలా ప్రభు కొరకు నిలబడ్డాడో నువ్వు కూడా ప్రభు కొరకు అలా నిలబడు. నువ్వు నా ఆఫీస్లో, స్కూల్లో, కాలేజ్లో, ఇంటిలో, బయట, మందిరములో, సంఘములో, నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో పరిశుద్ధత కొరకు జీవించు. ఆయన శాసనాలను గైకొనడంలోనే శ్రద్ధ పెట్టు. ఆయన త్రోవలు నీ జీవితంలో ఏమాత్రం కీడు కలిగించేవిగా ఉండవు. సరికదా, నీకెంతో కృపను సత్యమును నింపి నీకు అందిస్తాయి. నిన్ను నడిపిస్తాయి, నిన్ను బాగు చేస్తాయి, నిన్ను సరి చేస్తాయి, నిన్ను దీవిస్తాయి. నిన్ను అనేకుల కంటే ఉన్నత స్థానానికి ఖచ్చితంగా ఆయన త్రోవలు నిన్ను తీసుకొస్తాయి. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నిన్ను నమ్మిన వారి విషయంలో, నీ ఎడల భయభక్తులు గల వారి విషయంలో నువ్వు ఎప్పుడు కూడా అన్యాయం చేయవు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో మేలు చేసి దేవా, వారి ఎడలు నువ్వు కలిగి ఉన్న నీ ఉద్దేశాలన్నీ సఫలపరిచి అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.